హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి టుడే వ్లాగ్ అండి. ఈరోజు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. స్కూల్స్కి, కాలేజీకి అన్నిటికీ హాలిడేస్ ఇచ్చారు. మాస్టారు ప్రదీప్ అయితే బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మొబైల్కి అయితే మెసేజ్ వచ్చిందని ఇంట్లోనే ఉండిపోయారు. ఈరోజు రేపైతే ఇంకా ఫుల్గా వర్షాలని చెప్పారు. అందుకోసమే ఈరోజు హాలిడే ఇచ్చారు. ఈ రోజైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయలేదు కదా, స్కూల్ లేదని. అందుకోసం వచ్చేసి వర్షం పడుతుంది, వేడిగా పన్నీర్ దమ్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. పనిలో పని మీకు కూడా వీడియో చూపిద్దామని షూట్ చేశాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పన్నీర్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా సింపుల్. పన్నీర్ వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనం పన్నీర్ ఫ్రై చేసుకోవాలి కదా, ఎప్పుడైనా కర్రీకైనా బిర్యానీకైనా. అందుకోసం వచ్చేసి ముందు ప్యాన్ పెట్టుకొని కస్తూరి మేతి చూపించా కదా, 2 స్పూన్స్ వరకు కస్తూరి మేతి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా అలా పచ్చిగా వేసుకోకూడదు. లైట్గా రోస్ట్ చేసుకుంటే అరోమా అనేది బాగుండిద్ది మనకి. కస్తూరి మేతి మాత్రం కంపల్సరీగా వేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చిటికెడంతా సాల్టు, అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేశాను. మనకు ఆ ఫ్లేవర్ అనేది పన్నీర్కి పట్టి మసాలా టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు మనం ఇష్టమైన సైజుల్లో పన్నీర్ అనేది కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా పన్నీర్ దమ్ బిర్యానీకి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేయండి. కర్రీకి అయితే చిన్న చిన్న పీసెస్ అయినా ఓకే, కానీ దమ్ బిర్యానీకి మాత్రం కొంచెం పెద్ద సైజే కట్ చేయండి. మనకి ఎందుకంటే రైస్లో అలా ఉడికేటప్పుడు ముక్కలు అనేది చిదిరైపోతాయి. అందుకోసం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ కారప్పొడి, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోకుండా ఇలా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా అయినా కంపల్సరీగా వేసుకొని ఇలా మసాలాల్లో మనకి పన్నీర్ అనేది ఫ్రై అయిపోతే చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం వేసుకున్న గరం మసాలా, సాల్టు అన్నీ పన్నీర్కి పట్టిద్ది కదా. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్న కస్తూరి మేతి కూడా వేసి అది కూడా పన్నీర్కి పట్టే విధంగా ఇలా జస్ట్ 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అనేది అంటుకోకుండా మనకి పన్నీర్కి కస్తూరి మేతి పట్టిద్ది. కంపల్సరీగా స్కిప్ చేయకుండా వేయండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది. పన్నీర్ కర్రీకైనా బిర్యానీకైనా కస్తూరి మేతి కంపల్సరీగా వేసుకోవాలి. గరం మసాలాలో ఫ్రై చేసిన పన్నీర్ ముక్క టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు పసుపు, కారప్పొడి వేసి ఫ్రై చేస్తారు చాలామంది. అలా కాకుండా నేను చూపించిన విధంగా ఫ్రై చేయండి. గరం మసాలా, కస్తూరి మేతిలో ఫ్రై చేస్తే చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పన్నీర్ ప్యాన్ పక్కన పెట్టేసి దమ్ చేసుకోవటానికి గిన్నె పెట్టుకోండి. 2 స్పూన్స్ వరకు ఆయిలు, అలాగే నేను చూపించా కదా నెయ్యి వేసాను. 2 గరిటెల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కంపల్సరీగా ఉండాలి. మనకి అరోమా అనేది బాగుండిద్ది. అలాగే రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చిద్ది. మీకు ఇంకా బాగా ఇష్టం అనుకుంటే ఆయిల్ స్కిప్ చేసి మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. బిర్యానీ మసాలాలు అటువంటివి ఏమీ వేయలేదు, మనకి రైస్ ఉడికేటప్పుడు వేసుకోవాలి. అందుకోసం వచ్చేసి 2 ఉల్లిపాయలు చిన్న చిన్నవి కట్ చేశాను. అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేశాను. ఇప్పుడు ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలి, పచ్చిదనం అస్సలు ఉండకూడదు. పక్కన వాటర్ పెట్టేసుకొని నేను చూపించిన విధంగా చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2 చీలికలు వేశాను. మనకి వాటర్ అనేది కొంచెం స్పైసీగా ఉండాలి, మరీ చప్పగా ఉంటుంది లేకపోతే రైసు. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మనకి వాటర్లో కరెక్ట్గా వేసుకోకూడదు. సాల్ట్ అనేది ఎప్పుడైనా కొంచెం ఉప్పగా ఉంటేనే రైసు టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాస్మతి రైస్ అయితే 1 గంట ముందే నానబెట్టుకోవాలి. నేను పక్కనైతే నానబెట్టి ఉంచాను. ఇప్పుడైతే 1 స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, అలాగే గరం మసాలాకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం కలిపి పొడైతే ప్రిపేర్ చేశానండి. అది 1 స్పూన్ వేశాను. తర్వాత ఎవరెస్ట్ మసాలా, బిర్యానీ మసాలా ఉండిద్ది కదా, అదైతే పావు టీ స్పూన్ వరకు వేశాను. తర్వాత మీకు ఇష్టమైతే 1 కప్పు వరకు పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి బఠానీ కూడా వేశాను. అంతకు మించి క్యారెట్, పొటాటో అటువంటిదైతే వేయమాకండి, ఫ్లేవర్ అనేది మారిపోయిద్ది. 1 కప్పు వరకు పెరుగు వేయాలి. మనకి దమ్ బిర్యానీ ఎప్పుడు చేస్తున్నా వెజిటేబుల్ బిర్యానీకైనా, పన్నీర్ బిర్యానీకైనా పెరుగు వేసుకోవాలి. 1 కప్పు వరకు వేసుకోవాలి.
మనకి ఫ్రెష్‌గా క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి. నేనైతే క్రీము లేక పాలైతే వేశాను. పావు కప్పు వరకు పాలు వేశాను. పాలు అలాగే వేసుకున్న పెరుగు మొత్తం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా కలపాలి. మనకి ఆయిల్ అనేది బాగా పైకి రావాలి. ఇప్పుడు ఆ స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనకి వాటర్ గూడా బాగా బాయిల్ అయిపోయినాయి గదా! ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏసి హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ పన్నీర్ దమ్ చేయడానికి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్‌గా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ గూడా వేసేసేయాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సేమ్ మనకి రెస్టారెంట్‌లో స్టైల్‌లోనే ఉండిద్ది. పన్నీర్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బావుంటది. ఎప్పుడైనా చుట్టాలొచ్చినా గూడా సండే స్పెషల్ అయినా, ఏమన్నా అకేషన్స్ ఉన్నా గూడా సింపుల్‌గా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అంత బావుంటది. ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు మీరు హోటల్‌లో అయితే అస్సలు తినరు. అంత బావుండిద్దండి. నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా పొళ్ళు, పెరుగు అన్నీ చక్కగా ఉడికిపోయినాయి గదా! ఇవన్నీ పన్నీర్‌కైతే పట్టిద్ది. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే అది ఉడికేలోపు రైస్ గూడా మనకి ప్రిపేర్ అయిపోతుంది. పన్నీర్ దమ్ బిర్యానీ చేయటానికి బాస్మతి రైసే తీసుకోండి. నార్మల్ రైస్ అయితే ఆ ఫ్లేవర్ అనేది బాగోదు. ఇవైతే పొడి పొడిగా వచ్చిద్ది రైసు. ఫ్లేవర్ గూడా బావుండిద్ది. మీకు తెలిసే గదా! బిర్యానీకి ఎప్పుడైనా బాస్మతి రైసే బావుండిద్ది. మనకి హై ఫ్లేమ్‌లో రైస్ 60% వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత వాటర్ లేకుండా ఇలా లేసులు లేసుల్లాగా మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ మీద వేయాలి. ఫైనల్‌గా కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పావు టీ స్పూన్ వరకు ఎవరెస్ట్‌ది చూపిచ్చా గదా ఇందాక. అదైతే కొంచెం చల్లాలండి. కంపల్సరీగా బిర్యానీ పొడి అనేది వేయాలి. లాస్ట్‌లో అయితే 2 స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే మీకిష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే వేశాను. ఏ బిర్యానీకైనా కొత్తిమీర, పుదీనా కంపల్సరీగా ఉండాలి. ఫ్లేవర్ చాలా బావుండిద్ది. ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేశాను. ఇప్పుడైతే అడుగున మనకి మాడిపోకుండా మందపాటి ప్యాన్ పెట్టేసి ఇలా దమ్ చేసుకోవాలి. మూత పెట్టేసి బరువు పెట్టేస్తే కరెక్ట్‌గా 15 నిమిషాలు ఉండాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి 15 నిమిషాల నుంచి స్టవ్ బంద్ చేసిన తర్వాత మరో 10 నిమిషాలు కదిలించుకొని ఉంటే దమ్ అనేది చక్కగా అయిపోతుంది. చూసారు గదా! రైసు చాలా పొడి పొడిగా, కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్‌లోనే వచ్చింది. నేనైతే పన్నీర్ దమ్ బిర్యానీ ఎప్పుడు ఇలానే చేస్తారు. మా బాబుకైతే చాలా ఇష్టం. పన్నీర్ కర్రీ అన్నా, బిర్యానీ అన్నా ఎక్కువ శాతం పన్నీర్ బాగా తీసుకొస్తాడు సూపర్ మార్కెట్‌కి వెళ్ళాడంటే. చూసారు గదా! రైస్ అనేది అస్సలు విరిగే పోలేదండి. కొంతమంది బాస్మతి రైస్ ఎక్కువ కలిపేస్తే మనకి రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా దమ్ చేసి చూడండి. రైస్ అనేది అస్సలు విరిగిపోలేదు. అలాగే మంచి కలర్‌తో, టేస్టీతో చాలా బాగా వచ్చింది. పన్నీర్ దమ్ బిర్యానీ తప్పకుండా మీరు ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్